పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ సీనియర్ లీడర్ కె రాజ్మోహన్ గారితో ఉన్నాము. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, కానీ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గం కొడంగల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక పైల్వాన్ ఉంటాడు, పైల్వాను బయట ఎవరిని కొట్ట చేతగాక ఇంటికి పోయి పెళ్ళాన్ని కొట్టుకున్నట్టు ఉంది ఆయన వ్యవహార శైలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిచి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పరిపాలించే క్రమంలో ఓడిపోయినానని పట్టుకపోయి 10th ఫెయిల్ అయినని తీసుకుపోయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మెరిట్ స్టూడెంట్స్ని ప్రశ్నించినట్టుగా ఉన్నది తప్పితే దీనికి అర్థం లేదు. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం, కలేజా ఇంకా ఆ స్పిరిటోరియస్ ఏమన్నా ఉండేది ఉంటే తన సిరిసిల్లలో రాజీనామా చేసి దమ్ముండి మళ్ళీ గెలవండి అని ఒక ఛాలెంజ్ విసిరితే, లేదా వాళ్ళ బావది సిద్దిపేటలో రిజైన్ చేసి గెలవండి మీరు కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే, గజ్వేల్లో రిజైన్ చేసి దమ్ముంటే గెలవండి అని ఒక ఛాలెంజ్ విసిరితే దానికి ఒక శానిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి పరిపాలించుతున్నటువంటి ఒక గొప్ప నాయకుని దగ్గరికి పోయి నువ్వు వృద్ధి ఎట్లుంటుందంటే, ఏం పని లేనోడు ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళు జరిగితే ప్రతి పెళ్ళి ముందు డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. అదే కానీ అర్థం ఉంటే దమ్ము, ధైర్యం ఏదన్నా ఆయన భాషలో, ఆయన పరిభాషలో, వాళ్ళ నాన్న పరిభాషలో, వాళ్ళ బావ పరిభాషలో ఏది చెప్పినా దమ్ము, ధైర్యం, ఇంకేదో వచ్చి రాని చదువు సంధ్యలు లేనివాడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు మీడియాలో. ఆ భాషనంతా తీసుకొని దమ్ము, ధైర్యంతో కనుక వస్తే ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్టెన్ పీరియడ్ ఇచ్చింది, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అని చెప్పి. మళ్ళీ ఎన్నికల కొరకు ఏమన్నా బలము, శక్తి కూడగట్టుకొని తయారైతే బాగుంటుంది తప్పితే ఇప్పుడే ప్రిమెచ్యూర్గా పరిపక్వత లేని దశలో ఇట్లా లూజ్గా మాట్లాడితే ఏంటంటే కళ్ళు కాంపౌండ్లో బాగా తాగినాక అరిసే కూనలు ఉంటాయి కదా, ఆ కూనలు మురిగినట్టే ఉంటుంది తప్పితే ఒక ప్రయోజకుడు, ఒక దేశ పౌరుడు మాట్లాడినట్టుగా మాత్రం లేదు ఈ విషయం. అది గమనించాల్సిందని నేను కేటీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, అంటే కావాలనే బీఆర్ఎస్ పార్టీ తగ్గి బీజేపీ పార్టీ గెలవాలనే ప్లాన్లో కొనసాగుతుందా? అట్లా అనిపిస్తుందా మీకేమన్నా? ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పార్టీ కూడా ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి తయారుగా ఉంటారు. బలవంతుడు ఇటువంటి చిల్లర మల్లర అంశాల జోలికి పోకుండా ధైర్యంగా ఉండి ఒంటరిగా పోరును ఎన్నుకుంటాడు, పోటీ చేస్తాడు. ఈ బలహీనులు ఎవరైతే ఉంటారో ఇటువంటి చిల్లర వల్లర మాటలతోటి కూటమిలు కట్టడము, ఇటు జమ చేయడం, అటు జమ కావడం అనే ఆలోచనలతోటే ఉంటాడు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు దాటినటువంటి సీనియారిటీ పార్టీ ఇంత దూరం నడిచిందంటే కాంగ్రెస్ పార్టీకి తన అస్తిత్వం, తనకుండే ఓటర్ శాతము, ఓటర్లు, పర్మనెంట్గా ఉండే దేశభక్తులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం మనుగడ సాగిస్తుంటూ వస్తుంది. ఆ బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జతగడతారు. కాంగ్రెస్ ఓడగొట్టడానికి, కాంగ్రెస్తో పోటీ పడడానికి, కాంగ్రెస్ మీద శక్తి లేక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అంటారు, కొద్ది రోజులు బీఆర్ఎస్ ఇంకోటి ఒకటి అంటారు, బీజేపీ ఇంకోటి ఒకటి అంటారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, ఫర్మిటేషన్స్, కాంబినేషన్స్ వాళ్ళ ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, వాటి మీద పాటుపడుతూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే హైదరాబాద్లో అంటే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క సీటు గెలవకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోబోతుంది? అది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలు అప్పటి తీర్పు అది. ఇప్పుడు పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాదు నగరంలో, మహానగరంలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఆ పల్లెలలో, పట్టణాలలో, హైదరాబాద్ మహానగరంలో కూడా కాంగ్రెస్కు ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా రిజల్ట్స్. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు బయట ప్రజలు తిడుతున్నారు. అంటే నిజంగా తిడుతున్నారా, వెనకాల ఎవరైనా ఉండి ఈ విధంగా కావాలని మాట్లాడిస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇక్కడ ఏం లేదు బాలగారు, ప్రజాస్వామ్యంలో ఒకసారి తెలుసో తెలియక ప్రజలు కేసీఆర్కు అధికారం ఇచ్చారు. వాళ్ళు కొంతమంది ఊడ్చుకొని పోతారు కదా,
వీళ్ళు పల్లెలు ఎంగిలి పల్లెలను నాకిపోయినట్టు ఫైనాన్స్ని మొత్తం నాకి జీరోకు చేసిపోయినరు. ధైర్యంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు నాగిపోయినటువంటి ఫైనాన్స్ను మొత్తం ప్లేటు తినంగా మొత్తం నాకి చేసినట్టు ఏమి లేకుండా చేసినటువంటి ఫైనాన్స్ను చక్కదిద్దుతూ పరిపాలిస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్న విధంగా మాఫీ చేస్తూ ఉద్యోగస్తులకు ఫస్ట్ వరకే జీతాలు ఇస్తూ ఇటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్ చేస్తూ రకరకాల వాటిని ఏదైతే వీళ్ళు కొల్లగొట్టినరో వాటి అన్నిటిని ఇప్పుడే స్థిరీకరించి ఒక ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తను కష్టపడుతున్నాడు తప్పితే వీళ్ళలాగా ఉన్న ఆర్థిక ఆర్థికాన్నంతా నాకొని తినిపోయినట్టుగా దోచుకొని పోయినట్టుగా లేకుండా ఆ ఉన్నదానిలో ఆచితూచి దేనికి ఖర్చు పెట్టాలా దేనికి పెట్టకూడదనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు తప్పితే వీళ్ళలాగా చిల్లర మల్లరగా రాజరిక వ్యవస్థ మాది, నిజాం తర్వాత మేమే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేమే ఇంద్రులం చంద్రులం దేవేంద్రులం మునగాన్లం, మమ్మల్ని మించింది ఏం లేదు. తెలంగాణకి ఈసారి గెలిస్తే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడే కాదు చుట్టూ 10 జిల్లాలకు 33 జిల్లాలకు బార్డర్ కాంపౌండ్ పెట్టి 4 గేట్లు పెట్టి నా ద్వారపాలకులుగా మేము ఉండి ఈ ఆస్తి మాదే అని ప్రకటించుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు కేసీఆర్ కుటుంబం ఉండే. ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఇటువంటి వాటికి తావు లేదని చెప్పి ప్రజలు తీర్పిచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలనకు వచ్చింది. డెమోక్రసీలో ఈ రాజరిక వ్యవస్థకు తావు లేదని చెప్పేసి ప్రజలు ఒక గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినారు. దానిలో భాగమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ రేవంత్ గారు ముఖ్యమంత్రిగా చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రజలకు మంచి సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణం సెక్రటరియట్లకు పోతే అప్పుడు కేసీఆర్ గారు ఎంటర్ అవుతున్నారంటే చుట్టూ కిలోమీటర్ దూరం వరకు నరమానవుడు ఎర్ర చీమ కూడా లోపలికి కాకి కూడా లోపలికి రావడానికి వీల్లేటువంటి నిర్బంధంలో ప్రజలు ఉండేది. ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో రెక్కలు వచ్చిన విహంగాలు తిరిగినట్టు సెక్రటరియట్ తిరుగుతున్నారు, ఆఫీసులు తిరిగి చుట్టూ వాళ్ళ పనుల కొరకు ప్రజాస్వామ్యంలో ఏమేమి పనులు ఉన్నాయో ఆ పనుల కొరకు అవసరాల నిమిత్తము ప్రభుత్వానికి చేరువై ప్రభుత్వంతో అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వానికి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు ఈ స్థానిక సంస్థలే కాదు ప్రతి దానిలో కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని నేను మీ ముందు ధైర్యంగా చెప్తా ఉన్నాను.